హాయ్ అండి. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ. ఆ కథ ఏంటో చెప్తాను చూడండి. నేను ఒక వర్కింగ్ వుమెన్. అయితే ఈ ప్రెగ్నెన్సీలో నా బాబు పెద్దోడు. వాడికి 12 ఇయర్స్ అండి. చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. కుకింగ్‌లో ఈవెన్ తనకేమైనా కావాలన్నా సరే చాలా కాంప్రమైజ్ అయ్యి సింపుల్‌గా అయిపోయే చెయ్యమ్మా రోజు. కంగారు పడకు, కష్టపడకు అని చెప్పేవాడండి. తర్వాత నా హౌస్ హోల్డింగ్స్‌లో ఇంటి పనుల్లో చాలా హెల్ప్ చేసేవాడండి. క్లీనింగ్ చేసేవాడు, ఇల్లంతా దులిపేవాడు. పండగలొస్తే ఈ 9 మంత్స్ కూడా పండగలొస్తే దులిపేవాడు, క్లీన్ చేసేవాడు నాతో పాటు. చాలా హెల్ప్ చేశాడండి. తర్వాత కూరగాయలు కట్ చేసేవాడండి రోజు. అంటే తన హాలిడేస్ టైమ్‌లో కూరగాయలు కట్ చేసేవాడు. తర్వాత తన స్కూల్ స్టార్ట్ అయినాక కుదరదు కదండీ! అప్పుడు ఈవినింగ్ టైమ్‌లో కట్ చేసి, హెల్ప్ చేసేసి తన హోమ్ వర్క్స్ అన్నీ చేసేసుకునేవాడు. నేను బాగా అలసిపోయేదాన్నండి. వర్క్ ఉండేది. బాగా వర్క్ ఉండేది ఒక్కోసారి. ఆ వర్క్ టెన్షన్‌లో ఒక్కోసారి అక్కడే నిద్రపోయేదాన్ని. అలసిపోయేదాన్ని బాగా. అలాంటప్పుడు నాకు స్వెల్లింగ్ వస్తది. ప్రెగ్నెన్సీలో స్వెల్లింగ్ వస్తది కదండీ! కాళ్ళు చాలా స్వెల్లింగ్ వస్తాయి. అయితే నాకు చాలా ఎక్కువ లావుగా అయిపోయేవి. నించోలేకపోయేదాన్ని. అప్పుడు కాళ్ళకి మర్దన చేసి నాకు చాలా అంటే చాలా అమ్మలాగా నాతో ఉన్నాడండి. నా అమ్మ, నాన్న వాడే అయ్యి నాకు చాలా తోడున్నాడు. హాస్పిటల్‌కి నేనొక్కదాన్నే వెళ్ళేదాన్ననమాట. "నేనొస్తాలేమ్మా కంగారు పడకు" అని చెప్పి నాతో హాస్పిటల్‌కి కూడా వచ్చేవాడు. యాక్చువల్‌గా మా మమ్మీకి కాలు ఫ్రాక్చర్ అయిందనమాట. మా అత్తయ్య గారికేమో హెల్త్ బాలేదు. అందుకని వాళ్ళు రాలేకపోయారు. సో, నాకు అమ్మ, నాన్న నా బిడ్డే అయ్యాడు. పాపం నేను చాలా మూడ్ స్వింగ్స్‌లో ఉన్నా గూడా విసుక్కున్నా సరే మళ్ళీ వాడే అర్థం చేసుకునేవాడు. మూడ్ స్వింగ్సా అనేవాడు మళ్ళీ. అయితే ఇలా ఉంటే మా పక్కింటి వాళ్ళండి నైబర్స్ వసంతక్క, కవితక్క, ప్రసన్నక్క, పరమేశ్వరి గారు నాకైతే ఏమైనా తినాలనిపించినా ఏమన్నా చెప్పేవారు. "ఏమైనా తినాలనిపిస్తే చెప్పు మొహమాట పడకు" అని. కానీ ఎంతైనా మొహమాటం ఉంటుంది కదండీ! వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళు ఇంట్లో చేసినప్పుడల్లా ఆహ్, "కారంగా తినాలనిపిస్తుందా? స్వీట్ తినాలనిపిస్తుందా చెప్పు" అని అడిగేవారు. నేను కారం అని చెప్పేదాన్ని. సో, వాళ్ళు చేసుకున్న జంతికలు తెచ్చేవారు, బిర్యానీ తెచ్చేవారు, తర్వాత పచ్చళ్ళండి. రోటి పచ్చళ్ళుంటాయి కదా! డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు చేసి నాకిచ్చేవారండి. ఆవకాయలు అన్నీ ఇచ్చేవారు. నేనేమో ఒక్కోసారి అలసిపోయేదాన్ననమాట. సో, వాళ్ళు అలాంటి టైంలోనే కరెక్ట్‌గా వాళ్ళు హెల్ప్ చేసేవారు. సో, ఐయామ్ సో హ్యాపీ ఆన్ ఇట్. థ్యాంక్ యూ అక్కేలు. అయితే అమ్మ, నాన్నలు వచ్చారండి స్వీట్స్ పట్టుకుని. నాకిష్టమైన లడ్డూలు, కాజాలు అన్నీ తీసుకొని మా ఊరు నుంచి వచ్చారండి. తాపేశ్వరం కాజాలు స్పెషల్‌గా తీసుకొనొచ్చారు నా కోసం. చాలా హ్యాపీ. ఇంకా డెలివరీ టైం దగ్గరకొస్తుందనమాట. సో, అయితే నేను 'మహేష్ బాబు' ఫ్యాన్ అని చెప్పాను కదండీ మీ అందరికీ. ఎలాగైనా ఆగస్ట్ 9థ్‌ని కందాం అనుకున్నానండి. కానీ మా బుడ్డోడు ఆగస్ట్ 7థ్‌నే వచ్చేసాడు. మా చిన్ని బుడ్డోడు. అదండి నా ప్రెగ్నెన్సీ జర్నీ.